నమస్కారం నేడి సినియోస్కి స్వాగతం నా పేరు అజీన్ చెన్నూరు మండలం లంబడిపల్లిలో మాజీ గ్రామ సర్పంచ్ కుటుంబంపై మరో వర్గం వ్యక్తులు దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు ఆమె ఇంటిని ధ్వంసం చేశారు గాయాల పాలైన వారిని ఆసుపత్రికి తరలించారు ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలం లంబడిపల్లి గ్రామంలో కుటుంబ కలహాల నేపథ్యంలో మాజీ సర్పంచ్ అలోత్ లక్ష్మీప్రియ ఇంటిపై మరో వర్గం వ్యక్తులు దాడి చేసి ఇంటిని ధ్వంసం చేశారు దాడిలో మాజీ సర్పంచ్ సహా 5 కుటుంబ సభ్యులకు తీవ్ర గాయాలయ్యాయి మాజీ సర్పంచ్ కుటుంబ సభ్యులు వెంటనే 100కు సమాచారం అందించగా సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు గాయపడిన వారిని వైద్య చికిత్స నిమిత్తం 108 వాహనంలో చెన్నూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి పోలీసులు సీసీ ఫుటేజ్ ఆధారంగా విచారణ ముమ్మరం చేశారు నాకు వాళ్ళకు చిన్న గొడవలు జరిగింది పంచాయతీ పిలిచినా అస్తమని చెప్పినాం అస్తమని చెప్పక కూడా ఇంటి మీదకి వచ్చి దాడి చేసి ఇల్లంతా అంగడి చేసి మాకు 5 చంపాలని చూసి మాకు మొత్తం ఇల్లంతా అంగడి చేసి మాకు చంపుదామని చేసి అక్కడికి నాకు అందరినీ మేము పంచాయతీకి వస్తామని చెప్పాక కూడా ఇంటి మీదకి వచ్చి మాకు చంపుదామని చూసి వీళ్ళందరూ కత్తిలతోటి కట్టెలతోటి కుప్పలతోటి ఎక్కడంటే అక్కడ హార్ట్ పేషెంట్ అని చూడకుండా కూడా హార్ట్ పేషెంట్ కూడా తుక్కు కింద మా అమ్మ నాన్న హార్ట్ పేషెంట్ అని చూడకుండా కూడా వాళ్ళకి కింద పడి తొక్కి కొట్టిళ్ళు సార్ మమ్మల్ని 5 చంపుదామని చూసి ఇల్లంతా వాళ్ళ కొట్టిళ్ళు ఇల్లు అద్దాలన్నీ వాళ్ళ కొట్టిళ్ళు దాడి చేసిన వాళ్ళు సునీల్ బాణ సునీల్ అనిల్ అంజి తిరుపతి జ్యోతి యమున బాణ యమున ఇంకా ఎవరెవరు ఉన్నారు సార్ అందరు కనబడి మాకు బాగా మంది వచ్చింది సార్ ఇక మేము మాకు కొట్టుతోటి వాళ్ళకి ఎవరెవరు మేము చూడలేదు మగవారు సమాజ ఇంకా ఎవరెవరు బాగా మంది ఉన్నారు సార్ బెల్లంపల్లి నియోజకవర్గంలోని వేమనపల్లి మండలం చామనపల్లి గ్రామంలో గల సర్వే నెంబర్ 65, 67లో 50 సంవత్సరాల నుండి సాగు చేస్తున్న రైతులపై అటవీశాఖ అధికారులు అక్రమ కేసులు బనాయించి వేధింపులకు గురి చేస్తున్న అధికారులపై చర్యలు తీసుకోవాలని పోడు సాగు చేసుకుంటున్న రైతులు డిమాండ్ చేశారు తమకు న్యాయం చేయాలని కోరుతూ బాధిత దళిత బలహీన వర్గాల రైతులు మంచిర్యాల జిల్లా కలెక్టర్ను కలిసి వినతి పత్రం అందజేశారు అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ దామనపల్లి శివార్లోని సర్వే నెంబర్ 65, 67లో భూములు ఉన్నాయని అన్నారు ఈ భూములను గత 50 సంవత్సరాల నుండి సాగు చేసుకుంటున్నట్లు చెప్పారు 1990లో ప్రభుత్వం సర్వే చేసి ఫైనల్ పట్టాలు జారీ చేసిందన్నారు తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కొత్త పట్టా పాస్ పుస్తకాలు మంజూరు చేయడం జరిగిందని తెలిపారు తమకు భూములే జీవనాధారమని అటవీశాఖ అధికారులు ఈ భూములను సాగు చేయవద్దని వేధింపులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు భూమి సాగు చేస్తున్న 9 మంది రైతులపై అక్రమ కేసులు బనాయించి జైలుకు పంపడం అన్యాయమని బీజేపీ బెల్లంపల్లి నియోజకవర్గం ఇన్ఛార్జ్ కోయల ఏమాజీ అన్నారు పట్టాలు పొంది ఉండి భూమి సాగు చేసుకుంటున్న రైతులపై కేసులు పెట్టిన అటవీశాఖ అధికారులపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు బెల్లంపల్లి నియోజకవర్గంలోని వేమనపల్లి మండలం చామనపల్లి గ్రామానికి చెందిన రైతులు గత 60 సంవత్సరాల నుంచి సాగు చేసుకుంటూ ఉన్నారు సర్వే నంబర్ 65, 67లో మరి వీరు అన్ని సౌకర్యాలు కల్పించుకొని భూముల్ని చదును చేసి మోటార్లు విద్యుత్ మోటార్లు బావులు అన్ని వేసుకొని మరి భూముల్ని సాగు చేసుకుంటున్నా కూడా మరి ఇటీవల అటవీ శాఖ అధికారులు మరి వీరి గ్రామానికి వచ్చేసి వీరిపైన రైతుల మీద దాడులు చేస్తూ దౌర్జన్యాలు చేస్తూ మరి 9 మంది రైతుల మీద అక్రమంగా కేసులు బనాయించి జైలుకు పంపించడం జరిగింది మరి దీని గురించి ఈరోజు జిల్లా కలెక్టర్ గారికి ఫిర్యాదు చేయడానికి రావడం జరిగింది మరి గతంలో కూడా అనేక సందర్భాల్లో జిల్లా కలెక్టర్ ఇతర అధికారులకు మరి విన్నవించినా ఎవరు కూడా పట్టించుకోలేదు మరి ఈరోజు జిల్లా కలెక్టర్ గారు మరి వెంటనే స్పందించి అటవీ శాఖ అధికారుల మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేయాలని చెప్పేసి జిల్లా పోలీసు ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది మేము ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ గారిని కోరుతా ఉన్నాం మరి అటవీ శాఖ అధికారుల దౌర్జన్యాలు అరికట్టకపోతే మేము కోర్టుల్ని కూడా ఆశ్రయించి రైతుల పక్షాన భారతీయ జనతా పార్టీ తరఫున పోరాటం చేస్తామని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని అధికారులను హెచ్చరిస్తాము మందమరి మండలంలో చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి విస్తృతంగా పర్యటించారు పలువురు నూతన వధూవరులను ఆయన ఆశీర్వదించారు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ మందమరి మండల అభివృద్ధికి కృషి చేస్తానని చెప్పారు
మందమరి మండలం రామకృష్ణపూర్ కాంగ్రెస్ సోషల్ మీడియా ఇన్ఛార్జ్కు సురేందర్ తండ్రి ఇటీవల మృతి చెందడంతో వారి కుటుంబాన్ని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి పరామర్శించారు. పాత తిమ్మాపూర్, రామాలయం, అమ్మగార్డెన్ ప్రాంతానికి చెందిన కాంగ్రెస్ కార్యకర్తలకు ఇటీవల వివాహం జరగడంతో నూతన వధూవరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు అందజేశారు. మందమరి మున్సిపల్ కమిషనర్ తుంగపిండి రాయలింగ్ కుమారుడు వివాహం ఇటీవల కావడంతో నూతన వధూవరులను చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి ఆశీర్వదించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. అని చెప్పి ఈరోజు రివ్యూ మీటింగ్ పెట్టడం జరిగింది. దాంతోపాటు ప్రత్యేకంగా ఈరోజు కూడా గద్దరైడ్లో వెళ్ళినప్పుడు సార్ ఇక్కడ మాకు రోజు నీళ్ళ అవస్థ ఉందని చెప్పినప్పుడు వారికి చెప్పినాను, అమ్మా ఇక్కడ కేతాన్పల్లిలో 40 కోట్లతోని అమృత్ స్కీమ్ పనులు ప్రారంభమైనాయి. మన మందమరిలో 30 కోట్లతోని పనులు ప్రారంభమైంది. చెన్నూరు టౌన్లో కూడా 30 కోట్లతో, అంటే 100 కోట్ల డ్రింకింగ్ వాటర్ సప్లై స్కీమ్ పనులు నడుస్తున్నాయి. ఒక 6-7 నెలల్లో అందరికీ ఇంటింటికి నీళ్ళు వచ్చే అవకాశం ఉంది. మీరందరూ కొద్దిగా ఓపిక పడమని చెప్పి అక్కడ చెప్పడం జరిగింది. తర్వాత ఎక్కడైతే సీసీ రోడ్స్ డ్రైనేజ్ లేదో అన్ని డేటా తెప్పించుకుంటున్నాను. ఎందుకంటే ఒక మంచి విషయం ఏంటంటే గ్రామాలలో వెళ్ళినప్పుడు కూడా మొదలందరూ కేవలం సీసీ రోడ్స్ అడిగేది. కానీ ఇప్పుడు సార్ మా వాడకు కూడా నాలి కావాలి, మాకు రోడ్లు కావాలని చెప్పి ప్రజలందరూ కూడా అడుగుతున్నారు. అయితే దీని గురించి ఎక్కువ నిధులు తీసుకొచ్చే అవసరం ఉంది. సో ఇంకొక సుమారు 100 కోట్లతోనే టీఎఫ్ఐడిసి నుంచి కూడా నిధులు తీసుకొచ్చి మన ఈ ప్రాంత ప్రజలకు ఈ నాలీలు రోడ్స్ విషయంలో పనులన్నీ కూడా ప్రపోజల్స్ పెట్టి శాంక్షన్ చేయించడం జరుగుతుంది. నేను ప్రత్యేకంగా చెన్నూరు నియోజకవర్గ ప్రజలందరికీ కూడా నేను ఇంతకుముందు కూడా చెప్పినాను, కృతజ్ఞతలు. వారు గెలిపించినారు నాకు, నేను వారికి సేవ చేసే బాధ్యత నాది ఉంది. అందు గురించి అన్ని చోట్ల కూడా మొన్న R&B నుంచి సుమారు 70 కోట్ల ప్రపోజల్స్ క్లియర్ అయినాయి. పంచాయతీరాజ్లో 15 కోట్ల ప్రపోజల్స్ క్లియర్ కావడం జరిగింది. అన్ని చోట్ల కూడా ఫాలోఅప్ చేసి సరిగా పనులు నడుస్తున్నాయా లేదా అని చెప్పి ఈరోజు రివ్యూ మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. నేను అందరు ప్రజలకు ఇదే అప్పీల్ చేస్తున్నాను. మీ అందరు చూసినారు, మొన్న ఎండాకాలంలో కూడా ఎక్కడైతే అవసరం ఉందో టౌన్లు కాకుండా అన్ని చోట్ల కూడా బోర్వెల్స్ వేయించి వారికి మంచినీటి కరువు లేకుండా చేయించడం జరిగింది. ప్రొక్యూర్మెంట్ ఆఫ్ రైస్ కూడా దాంట్లో కూడా అన్ని చోట్ల కూడా ఈసారి సుమారు 70% ఎక్కువ ప్రొక్యూర్మెంట్ పోయిన సంవత్సరం కన్నా ఎక్కువ ఏమి ఇబ్బంది లేకుండా రాష్ట్ర ప్రభుత్వం చేయడం జరిగింది. ఇది ఒక మంచి అవకాశం. ఇంతకుముందు కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి ఇందిరమ్మ ఇల్లులు ఎట్లయితే ఇచ్చినారో మళ్ళీ ఈసారి ఇందిరమ్మ ఇల్లుల కార్యక్రమం కూడా పెట్టుకోవడం జరిగింది. కేవలం బీద ప్రజలు ఎవరికైతే పైకప్పు లేదో, ఎవరికైతే కేవలం టార్పోలిను టెంపరీగా పైకప్పు ఉందో ఫస్ట్ ఫేజ్లో వాళ్ళందరికీ కూడా ఇప్పించడం జరుగుతుంది. అందరినీ నేను కోరుతున్నాను, మా కార్యకర్తలకు, మా చెన్నూరు నియోజకవర్గ ప్రజలందరికీ కూడా కొంచెం ఓపిక పడండి. అందరికీ కూడా ఇందిరమ్మ ఇల్లు వచ్చేలాగా చేస్తాను. నేను మొన్ననే రెవెన్యూ మినిస్టర్ గారికి చెప్పాను, చెన్నూరు నియోజకవర్గానికి ఎక్కువ ఇల్లులు శాంక్షన్ చేయమని చెప్పి వారిని కోరడం జరిగింది. వారు పాజిటివ్గా రెస్పాన్స్ ఇచ్చారు. ఈ ఫస్ట్ ఫేజ్లో 3000 ఇల్లులు ఏదైతే శాంక్షన్ అయిందో దాంట్లో పనులు తొందరగా స్టార్ట్ చేస్తే వచ్చే సంవత్సరం వరకు ఇవి పూర్తి చేసుకుంటే మళ్ళీ ఒక 3000 ఇల్లు కూడా మనము పనులు స్టార్ట్ చేసుకోవచ్చు అని చెప్పి ప్రజలకందరికీ కూడా అప్పీల్ చేస్తూ, మళ్ళీ ఒకటి రాష్ట్ర ప్రభుత్వము ఈ 2 జూన్ నుంచి యువ వికాసం ప్రారంభం చేయడం జరిగింది. నేను అందరినీ ఇదే కోరుతున్నాను, మంచి ప్రాజెక్ట్స్ తీసుకోండి. ఇవి ఆర్థికంగా మంచిగా బిజినెస్ చేసుకోవడానికి, దాన్ని ఒక అసెట్ క్రియేషన్, దాంతో మళ్ళీ లాభాలు వచ్చేటట్టు యువకులందరూ కూడా ఆలోచించి ఈ యువ వికాసంని వాడుకోవాలని చెప్పి అందరినీ కోరుతున్నారు. కలెక్టర్ గారితో ఈ విషయం పైన మాట్లాడడం జరిగింది. వారు ఇదే అన్నారు, సార్ ప్రొక్యూర్మెంట్ మొత్తం కూడా చేసుకుందాము, ఇప్పుడు ఎక్కడైతే మాయిశ్చర్ ఎక్కువ ఉందో కొంచెం డ్రై అయిన తర్వాత మనము అన్ని మిల్లలో ప్రెషర్ పెట్టి తీసుకుందాం. ఎక్కడైతే రైతులు నష్టపోయినారో
నష్టపోయిన చోట వాళ్ళకి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ నుంచి అసెస్మెంట్ చేసి రైతులు ఎక్కడైతే నష్టపోయినారో వారికి కంపెన్సేషన్ ఇచ్చేలాగా కూడా మనం కార్యాచరణ తీసుకుందామని చెప్పి కలెక్టర్ గారు చెప్పారు. దాని ప్రకారంగానే ఈ అకాల వర్షాల ఎవరైతే రైతులు నష్టపోయినారో వాళ్ళందరినీ కూడా ఆదుకునే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వందే అని చెప్పి మళ్ళొకసారి రైతులందరికీ కూడా భరోసా ఇస్తుంది. మొన్న మందమరి వచ్చినప్పుడు ఈ విషయం గురించి మాట్లాడడం జరిగింది. ఇప్పుడు అన్ని పొలిటికల్ పార్టీస్ కూడా ఆలోచించాలి. మన ప్రజలకు ఉద్యోగాలు కల్పించాలా, లేకుంటే ఇట్లనే గనులు ఎక్కడైతే మూతపడిపోతున్నాయో అక్కడ కొత్త గనులు రావాలన్నా వద్దా అని చెప్పి అందరు పొలిటికల్ పార్టీస్ ఆలోచించే అవసరం ఉంది. నేను అందు గురించి ఇంతకుముందు కూడా అపీల్ చేశాను రాష్ట్ర ప్రభుత్వాన్ని, మీరు టెండర్ ప్రాసెస్లో పార్టిసిపేట్ చేసినప్పుడు మనకు కొత్త గనులు వస్తాయి, కొత్త ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ కూడా మనకి ఈ కొత్త గనుల ద్వారా వస్తుంది. మనము ఇట్లానే మాకు కేవలము అలాట్మెంట్ బేసిస్ కావాలనుకుంటే మనకు కేంద్ర ప్రభుత్వం ద్వారా అది వచ్చేది చాలా కష్టం ఉంది. అప్పటి వరకు ఉద్యోగాలు వచ్చే అవకాశం ఏదైతే మనకు ఈ టెండర్ ద్వారా మనకు లభిస్తుందో దాయి పోతాయి. నేను ఒకటే అప్పీల్ చేస్తున్నాను, యాక్చువల్లీ కంపారిజన్ చేస్తే ప్రెస్ వాళ్ళందరికీ కూడా ఇదే కోరుతున్నాను. అలాట్మెంట్లో ఎంత ఖర్చు ఉంటుంది, టెండర్లో పోతే ఎంత ఖర్చు ఉంటుంది. ఎందుకంటే అలాట్మెంట్లో పోతే సుమారు 14% ఎక్కువ రాయల్టీ కట్టే అవసరం ఉంటుంది కేంద్ర ప్రభుత్వానికి. సో అది వయబుల్ కాదు. అందుకోసానికి ఇప్పుడు ఏదైతే సింగరేణి సంస్థ ఒరిస్సాలో అలాగే టెండర్ బేసిస్లో అక్కడ 20 మిలియన్ టన్ల బొగ్గు మైన్ తీసుకోవడం జరిగిందో దాని ద్వారా ఇంతమందికి అక్కడ ఎంప్లాయ్మెంట్ దొరుకుతుంది. మంచిర్యాల ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. సవాళ్లు ప్రతి సవాళ్లు విసురుకుంటున్నారు. తాజాగా మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు చేస్తున్న అవినీతిపై చర్చించడానికి తాను సిద్ధంగా ఉన్నానని, ఆయన ప్లేస్ టైం చెప్పాలని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు సవాల్ విసిరారు. మంచిర్యాల పట్టణంలోని తన నివాసం వద్ద ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు పాలనపై ఘాటుగా స్పందించారు. మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు అవినీతికి పరాకాష్ఠగా నిలిచాడని అన్నారు. మంచిర్యాల నియోజకవర్గంలో ఏ అభివృద్ధి కార్యక్రమంలోనైనా కమిషన్ లేనిదే ప్రేమ్ సాగర్ రావు నిధులు విడుదల చేయడం లేదని అన్నారు. 2 దశాబ్దాల కాలంగా మంచిర్యాల నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేశానని తెలిపారు. ప్రేమ్ సాగర్ రావు గెలిచిన సంవత్సరంన్నర కాలంలోనే కోట్ల రూపాయలను కొల్లగొట్టాడని ఆరోపించారు. ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు చేసిన అవినీతి, తాను చేసిన అభివృద్ధిపై ఫేస్ టు ఫేస్గా చర్చించేందుకు తాను సిద్ధం, డే టైం ప్రేమ్ సాగర్ రావు చెప్పాలని ఆయన సవాల్ విసిరారు. ఇండస్ట్రియల్ పార్క్ పేరుతో మరో 200 కోట్ల రూపాయలను కొల్లగొట్టేందుకు ఎమ్మెల్యే సిద్ధమయ్యాడని ఆయన ఆరోపించారు. కాంగ్రెస్ ప్రజాపాలనలో సంక్షేమ పథకాలు ప్రజలకు అందడం లేదని, తులం బంగారం, మహిళలకు 2500 రూపాయలు, 100% రైతు రుణమాఫీ, విద్యార్థినులకు స్కూటీలు, పెంచిన ఆసరా పెన్షన్లు ఏమయ్యాయని ఆయన ప్రశ్నించారు. కాప్రా బాధితులకు న్యాయం చేయని వ్యక్తి తనపై అవినీతి ఆరోపణ చేయడం సిగ్గుచేటుగా ఉందని ఎద్దేవా చేశారు. మంచిర్యాలలో ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు పాలనలో ప్రశాంతత లేకుండా పోయిందని, దోపిడీ, అవినీతి బెదిరింపులకు పాల్పడుతున్నారని విమర్శించారు. మంచిర్యాల అంతర్గం గోదావరి నదిపై బ్రిడ్జి నిర్మాణం ఎందుకోసం నిలిపివేశారో ప్రజలకు సమాధానం ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మనది 11 మీటర్ల బ్రిడ్జ్ మనం ప్రపోజ్ చేసింది తెలుసా. ఇవాళ ఈ బ్రిడ్జ్ ఎంత అని చెప్పాను, 7.5 మీటర్లు. ఒక బండి అయితే ఇంకో బండి ఆగలనట. ఈ అబద్ధాల కోరు ప్రేమ్ సాగర్ రావు అవునాగా చెప్పండి దయచేసి. నేను ఇలా మంచిర్యాల ప్రజలకు, జిల్లా ప్రజలు అడుగుతున్నాయి, ఇలా కట్టే ఉద్దేశం లేదు, నువ్వు ఆ మాటలు మారుస్తున్నావు. ఎల్ఎంపీఎల్ ప్రాజెక్టు అభివృద్ధి కాదా అదేంటిదే? అసలు ఎల్ఎంపీఎల్ లేకపోతే నీకు గోదావరి లేవు కదా, ఎల్ఎంపీఎల్ లేకపోతే బ్యాక్ వాటర్ గూడెం లిఫ్ట్ లేదు కదా. ఆ గూడెం లిఫ్ట్ 50 లక్షల మెటీరియల్ వడ్లు పడుతుంది. ఎమ్మెల్యే ఒకవేళ బియ్యం తింటే హైదరాబాద్ తింటే నేను చెప్పగల, ఇక్కడి వంట మటుకైతే ఈ గూడెం లిఫ్ట్. ఇవాళ నీరు నువ్వు అక్కడ ఉన్నప్పుడు అక్కడ నీళ్ళు ఆగుతున్నావు. ఇక్కడ ఎల్ఎంపీఎల్ ప్రాజెక్టు దివాకర్ రావు రాసి పెట్టుకోండి, ఆ నీళ్ళు ఇవాళ నువ్వు అవుతున్నావు కదా. దానికి ఒకనాడు 33 కోట్లు ఉన్నా 102 కోట్లు, దాదాపు 130 కోట్లు ఈ డ్రింకింగ్ వాటర్ మనం పెట్టిన సందర్భం. ఇవన్నీ కోల్బెట్లో 3 వేల పట్టాలు ఏంటిదే అభివృద్ధి కాదు అది. అదే నువ్వు ఇలా కడుతున్నా కూలగొట్టి భూదాన భూమి నేను కాపాడలేదు, 2 సార్లు నీళ్ళు వచ్చిందని నువ్వు కడుతున్నావు కదా. 5 కోట్లకు 12 కోట్లు చేసినావు కదా.
7 గుంటలకు 7 గుంటల గోదావరి నుంచి పర్మిషను 2000 టిప్పర్లు మట్టి దానిలా బయట ఇంకా అమ్ముకుండు 2500 ఏది పెళ్ళైన మహిళలకు 50 లోపల 20 తర్వాత ఇచ్చావు ఒక్కరికని ఇచ్చావా రైతు బంధు 7500 అన్నావు అది 6 అది 3-4 ఎకరాలకు వచ్చింది రైతు బీమా ఎగొట్టినావు నిరుద్యోగ భృతి అడ్రస్ లేదు విద్య ఆడ మహిళా పిల్లలకు విద్యార్థులకు స్కూటీలు అన్నావు ఇచ్చినవా చెప్పు కౌలు రైతులకు ఏమైంది ఇచ్చినవా ఇవన్నీ అన్ని ఇచ్చిన అన్నాడు ఏమయ్యా ఓ బస్సు తక్కువ చేసినాం పోతాను రత్తం మహిళా తల్లు నో ఇక గ్యాస్ 30% ఇస్తుంది 30% కరెంటు 30% ఈయన నిన్న అన్ని ఇచ్చినని చెప్పిండు ఆయనేమో సంతకాలు పెట్టిండ్రు ఇక నిన్న సంవత్సరం బాగా చేసినాం ఇంకా ఈ 3 ఏళ్ళు ఇంకా 5 10 ఏళ్ళు మేము ఆయనే అంటాడు ఎవరు ఎత్తరే నీకు మీ పార్టీ కాంగ్రెస్ పార్టీకి ఉంటుందా ఇంకా నామరూపాలకి ఉంటుందా చెప్పండి తమ ఆధీనంలో ఉన్న భూమిని ఐటీ పార్క్ పేరుతో ఇదివరకే వ్యవసాయ భూములు కలిగి ఉన్న వారికి మార్పిడి చేసి వారికి అక్రమంగా నష్టపరిహారం చెల్లించారని దీనిపై తగు విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని హాజీపురం మండలం ముల్కల గ్రామ దళిత మహిళలు డిమాండ్ చేశారు. గత 30 సంవత్సరాలుగా తాము ముల్కల పరిధిలోని పోచంపాడు శివారు సర్వే నెంబర్ 1లో తమ పూర్వీకుల ఆధీనంలో ఉన్న భూమిని ఐటీ పార్కు పేరుతో ఇతరులకు భూమిని మార్పిడి చేసి నష్టపరిహారం చెల్లించడం సరికాదన్నారు. తమకు అన్యాయం జరుగుతున్న విషయంపై జనవరి 21న కలెక్టర్ కార్యాలయంలో ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. విచారణ చేయాలని ఆర్డీఓ తహసీల్దార్లకు తమ లెటర్ పంపించినా చర్యలు తీసుకోలేదని అన్నారు. తాము సాగు చేసుకుంటున్న భూమిని ఇతరులకు మార్పిడి చేసి ఐటీ పార్కు పేరుతో వారికి నష్టపరిహారం చెల్లించడం అన్యాయమన్నారు. వారికి ఇచ్చిన నష్టపరిహారాన్ని నిలిపివేసి డబ్బులు రికవరీ చేసి తమ ఆధీనంలో ఉన్న 10 ఎకరాల భూమిని తమకే పట్టాలు చేసి ఇవ్వాలని కలెక్టర్ను కోరినట్లు వారు తెలిపారు. ముల్కల గ్రామము తిరుమల నా పేరు. భూములు సాగు చేసుకున్న భూములు అచ్చిటోళ్ళకి వచ్చినాయి, రానోళ్ళకి రాలేదు. అవి ఇన్క్వైరీ చేసి భూములు ఇవ్వాలని అడుగుతాను. అక్రమంగా వేరే వాళ్ళకు పట్టలు చేసిండ్రు. పట్టలు చేసి అక్రమంగా వీళ్ళు ఏ రోజు కూడా ఇక్కడ మాకు భూమి ఉన్నదని ఒక్కరోజు కూడా అనలేదు కదా అని మేము ఎంక్వైరీ చేసి అడిగితే అయింది, మాకు ఎప్పుడో అయింది గతంలో అని చెప్పిండ్రు. చెప్పిన తర్వాత మేము ఇంతకుముందు ఒకసారి కలెక్టర్కు లెటర్ ఇచ్చినాము. లెటర్ ఇచ్చిన తర్వాత ఈ ల్యాండ్ మీద ఎంక్వైరీ చేయాలని కలెక్టర్ కూడా మాకు లెటర్ పంపించిండ్రు ఎంఆర్ఓకు. ఎంఆర్ఓ దగ్గరికి వెళ్తే కంపల్సరీ ఎంక్వైరీ చేస్తామని మభ్య పెట్టారు. 3 సార్లు వెళ్ళాం మేము, మమ్మల్ని ఎవరు పట్టించుకోవట్లేదు. పేరు లేని వాళ్ళు పట్టలు లేని వాళ్ళకు కూడా డబ్బులు వచ్చినాయి, దళితులు కాకుండా వేరే వాళ్ళకు కూడా డబ్బులు వచ్చినాయి. మాకు ఎక్కడ న్యాయం జరగట్లేదు. ఈరోజు కూడా కలెక్టర్కు లెటర్ ఇవ్వడం జరిగింది. చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి ఎంపీ గడ్డం వంశీకృష్ణలను విమర్శించే అర్హత ఐఎన్టీసీ నాయకుడు కాంపల్లి సమ్మయ్యకు లేదని మందమరి పట్టణ కాంగ్రెస్ నాయకులు పేర్కొన్నారు. మందమరి పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు నోముల ఉపేందర్ గౌడ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పత్రికా సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడారు. కాంపల్లి సమ్మయ్య విమర్శించినట్లుగా చెన్నూరు ఎమ్మెల్యే పార్లమెంట్ సభ్యుడు వంశీకృష్ణలు ఎస్సీ వర్గీకరణకు ఎప్పుడు వ్యతిరేకంగా మాట్లాడలేదని, మాలలకు రిజర్వేషన్లో తగినంత ప్రాతినిధ్యం కల్పించాలని మాత్రమే తెలపడం జరిగిందని అన్నారు. కాంగ్రెస్ పార్టీలో ఉంటూ ఎమ్మెల్యే వెంట తిరుగుతూ వారికి వ్యతిరేకంగా మాట్లాడడం, పత్రికా ప్రకటనలు ఇవ్వడం సమంజసం కాదని వారు అన్నారు. ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి పార్లమెంట్ సభ్యులు వంశీకృష్ణలు దళితుల్లో చీలిక తెస్తున్నారని ఆరోపణ సత్య దూరమని తెలిపారు. ఇక ముందు ఎమ్మెల్యేను ఎంపీని విమర్శించడం మానుకోవాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా మాజీ ప్రధాన కార్యదర్శి సుదర్శన్, జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు పుల్లూరు లక్ష్మణ్, నాయకులు పాడిమైల నరసింహులు, ఎస్సీ సెల్ పట్టణ అధ్యక్షుడు నేర్పర్ల శ్రీనివాస్, మైనార్టీ అధ్యక్షులు ఎండి జమీల్, గుడ్ల రమేష్, ఎండి పాషా, కనకం రాజు, ఎండి సుకూర్ తదితరులు పాల్గొన్నారు. కాంపల్లి సమ్మయ్య గారు మాల మాదిగా అని చెప్పించి ఒక అంశము, రెండవ అంశము ఎమ్మెల్యే గారు కాన్స్టిట్యున్సీకి వస్తలేడని చెప్పించి, పట్టించుకోలేదని చెప్పించి, డెవలప్మెంట్ లేదని చెప్పించి 3-4 అంశాల మీద మాట్లాడారు. మొదటగా దళితుల అంశం తీసుకుందాం. ఈరోజు కాంపల్లి సమ్మయ్య అనే వ్యక్తి ఐఎన్టీసీ నాయకుడు, మాదిగ సామాజిక వర్గం నాయకుడు. ఈరోజు దేశవ్యాప్తంగా మరి ఇప్పుడు కాదు ఎన్నో సంవత్సరాలుగా ఎస్సీ వర్గీకరణ చేయాలని చెప్పించి మందకృష్ణ మాది గారు ఉద్యమం చేస్తున్నారు. ఎక్కడ కూడా గౌరవ చెన్నూరు శాసనసభ్యులు వివేక్ వెంకటస్వామి కానీ, వారి తనయులు గడ్డం వంశీకృష్ణ గారు కానీ మరి ఎస్సీ వర్గీకరణ చేయొద్దని చెప్పలేదు. హైదరాబాద్లో మాలల మహాసింహ గర్జన పెట్టినప్పుడు ఎక్కడ కూడా మాలల అభివృద్ధి కోసం, మాలల హక్కుల కోసం, ఈ మాల జాతిని గుర్తించాలని చెప్పించి ఒక ఇనిషియేటివ్ తీసుకొని మాట్లాడింది తప్ప
మాలల మహాసింహగర్జన వేదిక మీద వర్గీకరణ చెయ్యొద్దని చెప్పి ఎక్కడ కూడా స్టేట్మెంట్ ఇవ్వలేదు. ఒకసారి మీరు రికార్డులు పరిశీలించండి. గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వర్గీకరణ అంశంలో అసెంబ్లీలో తీర్మానం చేసినప్పుడు కూడా మరి వర్గీకరణ వద్దని చెప్పి అసెంబ్లీ ఎక్కడ కూడా మాల ఎమ్మెల్యేలు ఎవరు చెప్పలేదు. కేవలం రిజర్వేషన్లో కొంచెం పెంచాలని చెప్పి మాట్లాడిన సందర్భం అది న్యాయపరంగా చట్టపరమైన అంశం కాబట్టి దాన్ని ఈరోజు మాదిగ సామాజిక వర్గం కావచ్చు, మాల సామాజిక వర్గం కావచ్చు అందరూ స్వాగతించారు. ఏబిసిడిలో ఏ కులానికి ఏ రిజర్వేషన్ ఇవ్వాలనేది మరి మేధావులు మరి ఆ దళిత వర్గ నేతలందరినీ పిలిచి రేవంత్ రెడ్డి గారు ఒక ఇనిషియేటివ్ తీసుకొని అమలు చేయడం జరిగింది. రెండవ అంశం, కాళేశ్వరంలో ఒక దళిత ఎంపీ ఫోటో పెట్టినందుకు ఈ సమస్య ఇంత రాద్ధాంతం అవుతుంది కదా. కాంపెల్లి సంబంధం నువ్వు దళితునివే కదా, మరి ఇదే దళిత ఎంపీ పార్లమెంట్లో మరి రిటైర్డ్ కార్మికులకు పెన్షన్ మరి పెంపుదల చేయాలని చెప్పించి కార్మికులకు ఇన్కమ్ ట్యాక్స్ రద్దు చేయాలని చెప్పించి ఆనాడు తెలుగులో పార్లమెంట్లో కార్మిక డ్రెస్సులో వెళ్ళి మరి అదే పార్లమెంట్లో అక్కడ కేంద్ర ప్రభుత్వం డిమాండ్ చేసినప్పుడు ఇదే ఐఎన్టీసీ నాయకులు మీరు కావచ్చు, మీ కమిటీలు కావచ్చు, ఎంపీ గారికి పాలాభిషేకం చేసిన మాట మర్చిపోయినావా? నేను చెప్పేటోళ్ళం అది అక్కడ జరిగిందండి. ఆయన ఫోటో పెట్టలేదు. పెట్టకపోతే గతంలో కాకతోని కానీ మరి ఇంతకుముందు కార్మిక మంత్రి చేసి ప్రస్తుతం పక్కా నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే గారికి వారితో కూడా కలిసి తిరిగినావు నువ్వు. ఇప్పుడున్న ఎమ్మెల్యే గారితో కూడా కార్లు ఎక్కి తిరగడం జరిగింది, ఎంపీ గారితో కూడా తిరగడం జరిగింది. గత 40-42 ఏళ్ళ నుంచి కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్నాం. మేము పార్టీ క్రమశిక్షణగా పనిచేస్తూ వాళ్ళని గౌరవించి మేము ఉండడం జరిగింది. నువ్వు నిన్నగాక మొన్న వచ్చి పూటకో దాంట్లోకి పోకుండా వచ్చి డైరెక్ట్ రాగానే పోయి అలా కారు దాంట్లో ఎమ్మెల్యే గారి కారులో డ్రైవర్ ఉంటాడు, ముందర ఎమ్మెల్యే గారు ఉంటారు, ఇద్దరు కన్వేర్లో ఒక పిఏ ఉంటాడు. లడకన వేసి వచ్చి కూర్చుంటావు నువ్వు. అయినా ఆయన అనలేకుండా కూడా నేను గౌరవించి ఊరుకున్నాడు. మేము ఎరుగుదో కూర్చోలేదు. అటువంటి వాళ్ళతో నువ్వు పనులు చేయించుకుంటావు. రాత్రి కూడా 1 లీటర్ తోటి ఉంటావు, పట్టవాటిలో 1 లీటర్ తోటి ఉంటావు, రాత్రి 1 లీటర్ తోటి ఉంటావు. ఈరోజు నువ్వు ప్రెస్ మీట్ పెట్టి ఎమ్మెల్యే గారు అట్లా అని చెప్పి చేస్తాను ఇట్లా. ఎప్పుడు కూడా ఎమ్మెల్యే గారు మాల సంఘానికి సంబంధించిన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నాయకులు గౌరవంగా పిలిచి వాళ్ళ కోసం మాట్లాడమంటే వాళ్ళకు కావాల్సిన రిజర్వేషన్ ఏదైతే ఉన్నదో 18% 20% ఇస్తే బాగుంటుందని దాన్ని మాట్లాడినది. కానీ ఇప్పటి వరకు మాదిగ సోదరుల కోసం కానీ ఇంకా వేరే విషయం కానీ ఇప్పుడు విమర్శించినట్టు కానీ ఆ కులాన్ని తీసే సందర్భం కూడా ఎక్కడ కనబడలేదు. సమ్మయ్య దాన్ని కులాలను తీసుకొని చుచ్చుపెట్టి కొట్లాటలు పెట్టి నేనేందో పెద్ద లీడర్ని అయితే ఎంపీ ఎమ్మెల్యే గారితో వివేక్ వెంకటస్వామి గారి మీద పెడితే నేను టాప్ లీడర్ అయితే నువ్వు అనుకుంటున్నావు కావచ్చు. కానీ నిన్ను తిట్టినోడు తిడతాడు, ఒక్కొక్కడు తిట్టినోడు తిట్ట కూడా తిడతాడు. అది గుర్తుపెట్టుకోవాలి. నువ్వు దాన్ని బట్టి ఎమ్మెల్యే గారు ఒక్కసారి కూడా చక్కగా నియోజకవర్గానికి వస్తారంటే నీ కళ్ళు దొబ్బినాయా, నీ చెవులు దొబ్బినాయా? ఏడికి వస్తలేడు ఎమ్మెల్యే గారు, వస్తలేరా? గతంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు 6 నెలలకు ఒకసారి వస్తే ఇప్పుడున్నటువంటి వివేక్ వెంకటస్వామి గారు నెలలో 20 రోజులు ఇక్కడనే ఉంటున్నారు. ఆ 20 రోజులు ఇక్కడనే ప్రజల కోసం, కాన్స్టిట్యూన్సీ కోసం, కార్యకర్తల కోసం పనిచేస్తూ అందరి కోసం పనిచేస్తున్నట్టు ఎమ్మెల్యే గారి కోసం మాట్లాడడానికి నీకు నోరు ఎట్లా వచ్చిందా? నువ్వు ఎట్లా మాట్లాడుతావు నీకు తెలియదా? నువ్వు ఆయన ఎంత డెవలప్మెంట్ చేస్తాడో 20 రోజులు ఇక్కడ ఉన్నప్పుడు మిగతా 10 రోజులు ఎందుకు వేరే గాంధీ భవన్ కానీ ఢిల్లీ కానీ ఎందుకు పోతుందంటే ఈ కాన్స్టిట్యున్సీ డెవలప్మెంట్ కోసం ఫండ్ కావాలి. ఇదివరకు ఎవరు చేయలేనటువంటి ఫండ్ ఇక్కడ తీసుకొచ్చి పెట్టాలి. ఈ ప్రజలకు న్యాయం జరగాలి. గత 35-40 సంవత్సరాల నుంచి కూడా ఈ కాన్స్టిట్యున్సీకి డెవలప్మెంట్ లేదనేది బాధపడుతూ ఉంటే ఇప్పుడు దాన్ని మేము ఉన్న కాలంలో ప్రజలకు మేము న్యాయం చేసిన వాళ్ళం కావాలి. కాబట్టి మరి ఎంపీ గారు కావచ్చు, నేను కావచ్చు, ఈయన కాన్స్టిట్యున్సీని మేము ఉన్న పీరియడ్లో 5 సంవత్సరాలలో ఎంత డెవలప్ చేయాలో అంత డెవలప్ చేయాలనే ఉద్దేశంతో వాళ్ళు ఆ 10 రోజులు అక్కడ తిరుగుతూ ఉన్నారు. మంచిర్యాల కార్పొరేషన్ పరిధిలోని విలేజ్ నస్పూర్లో ఉర్సు ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. గ్రామంలో ప్రసిద్ధిగాంచిన సయ్యద్ కాసిం బి సయ్యద్ మాసం బి రహమతుల్లాహి తలా అలై 113వ ఉర్సు ఉత్సవాల్లో భాగంగా ఊరేగింపు కార్యక్రమం నిర్వహించారు. నస్పూర్ గేటు నుండి గుర్రపు నృత్యాలు, డప్పు చప్పులతో ఎంతో భక్తి శ్రద్ధలతో కులమతాలకు అతీతంగా దర్గా వరకు ఊరేగింపు కొనసాగింది. భక్తులు అమ్మవార్ల గంధాన్ని వారి సమాధుల వద్ద సమర్పించారు. అనంతరం తమ మొక్కులను సమర్పించుకున్నారు. ఈ సందర్భంగా భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం మహారాష్ట్ర కళాకారులచే నిర్వహించిన కవ్వాలి కార్యక్రమం హోరెత్తించింది. ఈ ప్రాంత ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి కవ్వాలిని ఆసక్తిగా తిలకించారు. ఈ కార్యక్రమంలో నస్పూర్ దర్గా కమిటీ సభ్యులు రహమతుల్లా, షరీఫ్, ముబారక్, హసన్, మహమ్మద్ షకీర్ అహ్మద్, సయ్యద్ హబీబ్ అలీం, ఎండి సోహెల్ ఖాన్, ఖలీం ఖాన్ తదితరులు పాల్గొన్నారు. ప్రతి సంవత్సరం మాదిరిగా ఈ సంవత్సరం కూడా
మరి మంచిర్యాల జిల్లా కేంద్రం మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్నటువంటి విలేజ్ నస్పూర్లో మరి కాసుంబి అమ్మజాన్ మాసుంబి అమ్మజాన్ రహమతుల్లాహి తాలా యొక్క 113వ గురుసు ఉత్సవాల సందర్భంగా ఈరోజు అనగా 25వ తేదీ ఆదివారం రోజున సాయంత్రం 5 గంటలకు మరి నస్పూర్ గేటు ద్వారం నుండి మరి గంధం ద్వారా వారికి సమర్పిస్తూ భక్తి శ్రద్ధలతో హిందూ ముస్లిం కుల మతాలకు భేదం లేకుండా ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క కార్యక్రమం పాల్గొనడం జరిగింది. అదేవిధంగా మరి గౌరవ ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ గారు కూడా మరి ఈరోజు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు గంధాన్ని సమర్పించడం జరిగింది అమ్మలకు. అదేవిధంగా రేపు ఊరుసు ఉత్సవాలు ఉంటాయి గుర్రాల నాట్యాలతోని, అదేవిధంగా వివిధ కళాకారులచే మరి కవ్వాలి ప్రోగ్రాం తదితర కార్యక్రమాలతోని మరి విజయవంతం చేసినటువంటి ఈ గ్రామ పట్టణ ప్రజలకు వివిధ రాజకీయ నాయకులు మాకు సహకరించినటువంటి ప్రతి ఒక్క దాతలకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. हर साल की तरह इस साल भी हजरत कासिम भी अम्माजान हजरत मासूम भी अम्माजान का संदल मुबारक शहर नसपुर में निकाला गया है और लंगर का भी इंतज़ाम हुआ और जुलूस का भी इंतज़ाम हुआ। तमाम हजरात से गुजारिश है कि इस नूरानी महफिल में शिरकत करके सवाब दारिन हासिल करें और इस साल से भी हर साल आइंदा साल भी आने का संदल मुबारक को खुशो और खुशो के साथ में बड़ी आलीशान से निकाला जाएगा। इंशाल्लाह तमाम हजरात से गुजारिश है इस नूरानी महफिल में शिरकत करके सवाब दारिन हासिल करें। మెదక్ జిల్లా మాసాయిపేట మండలం రామంతాపూర్ తండాలో తీవ్రమైన తాగునీటి ఎద్దడి నెలకొంది. తాండవాసులు తాగునీటి కోసం తండ్లాడుతున్నారు. తమకు నీటి సౌకర్యం కల్పించాలని వారు అధికారులను కోరారు. మెదక్ జిల్లా మాసాయిపేట మండలం రామంతపూర్ తాండాలో తాండవాసులకు మంచినీరు తాగడానికి నీటి సదుపాయం లేకుండా వారం 10 రోజుల నుండి అష్టకష్టాలు పడుతున్న తాండావాసులు ప్రజాప్రతినిధులకు ప్రభుత్వ అధికారులకు విన్నవించుకున్న పట్టించుకునే నాదుడే కరువయ్యాడని పత్రికా మీడియా ప్రతినిధులతో తాండావాసులు మొరపెట్టుకున్నారు. ఇకనైనా ప్రభుత్వ పెద్దలు ప్రభుత్వ అధికారులు స్పందించి తాండాకు నీటి సదుపాయం కల్పించాలని కోరారు. ఏం తాండమ్మా ఇది? ఏం మండల్? మాసాపేట మండలా? వాటర్ వస్తలేవా మీకు? వాటర్ వస్తలేదు, మాకు కరెంట్ వస్తలేదు, మాకు ఏం వస్తలేదు సార్. మాకు నీళ్ళు లేదు, మాకు అన్ని ఇబ్బంది పెడుతుంది. మాకు నీళ్ళు తోటి కరెంట్ తోటి బాగా ఇబ్బంది అవుతుంది. బోర్ కాడికి ఆడికి కింద చేసుకుంటాం, పొలాల కాడికి చేసుకుంటాం. బుజ్జి అడిగితే మొర కాలిపోయిందని అంటుండ్రు, కాలిపోతుందో ఏమైందో. మండల్ వెల్దుర్తి మసాయిపేట మోటార్ కాలిపోయింది, మోటార్ బాగా చేపిస్తలేరు. ఇది నిన్న వీధి మోటార్ మేము ఇవాళ 3 రోజుల నుంచి చేస్తున్నాం నీళ్ళతోని. నా పేరు ప్రకాష్, రామంతాపూర్ తండా మాసాయిపేట మండలం. గత వారం రోజుల నుంచి వాటర్ రావట్లేదు. మాకు ఇన్ఫర్మేషన్ పంచాయత్ సెక్రటరీ గారికి మరియు తాండా సర్పంచ్ పెద్ద మనుషులకు చెప్పినా కానీ ఎవరు రెస్పాండ్ ఇవ్వట్లేదు. మళ్ళీ కరెంట్ బోర్ల నుంచి కూడా వాటర్ తీసుకుందామంటే ఆ టైంకి పవర్ కూడా టైంకి రావట్లేదు, ఏ టైంకి రావట్లేదు. మళ్ళీ సింగిల్ ఫేస్ కూడా ఎక్కడ ఉండే అది కూడా తీసేసి, అది గత 5-6 సంవత్సరాల నుంచి ఆల్రెడీ సర్పంచ్ కూడా చెప్పాము, ఎంపీటీసీ చెప్పాము, తాండా మన గ్రామ పంచాయత్ సెక్రటరీ కూడా చెప్పాము. అప్పటికైనా ఏం స్పందించట్లేదు. ఆ బోర్ అనేది తీసేసి అమ్మేస్తున్నారో మరి ఏమో తెలియదు కానీ మొత్తానికి వాటర్ అనేది సింగిల్ ఫేస్ మోటార్ ఉండే ఇక్కడ. ఇక ప్రభుత్వం ఇక మా రామంతాపూర్ తాండా మీద చర్య తీసుకొని వాటర్ సప్లై చేయాలని. నేటి సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం సిటీ న్యూస్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.